నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంత్. రెడ్డి కమ్యూనిటీలోని పేదలకు సేవ చేయాలి అన్న ఆశయంతో ప్రారంభమైన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి రాజపోషకులుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి మరియు డాక్టర్ రోహిణి అందిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకమని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రజేంద్ర రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం నిర్వహించారు. ప్రతి నెల 3వ ఆదివారం సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో డాక్టర్ సిఆర్ రెడ్డి పథకం అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంపిక చేసిన రెడ్డి కమ్యూనిటీకి చెందిన పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రజేంద్ర రెడ్డి మాట్లాడుతూ 2018వ సంవత్సరంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రారంభించామని, ఆనాటి నుండి డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా ప్రతి నెల క్రమం తప్పకుండా పేదలకు నిత్యావసర సరుకులు అందచేయడం అభినందనీయమన్నారు. చదువులు రాణిస్తున్న రెడ్డి కమ్యూనిటీ పేద కుటుంబాల చెందిన విద్యార్థులకు సంక్షేమ సంఘం ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ సిఆర్ రెడ్డి గారు వారి దాతృత్వంతో డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహణమ్మ గారు ఇద్దరు దాతృత్వంతో 20 మందికి పలసరుకులు ప్రతి నెల క్రమం తప్పకుండా 3వ వారం ఇస్తున్నాము. అదే క్రమంలో మాకు మొత్తం మీద కూడా 3 ప్రోగ్రాములు ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలన్నీ ఇదే విధంగా ప్రతి నెల కొనసాగిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో 4 వారాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో రెడ్డి సంక్షేమ సభ్యులందరూ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా మేము 4 వారాలు పూర్తి చేసి పలసరుకులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ, అలాగే చదువుకునే పేద విద్యార్థులు, మెరిట్లో ఉండే విద్యార్థులు కూడా మేము ప్రోత్సహిస్తున్నాము. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మెరిట్లో ఉండే పేద విద్యార్థులు ప్రతి ఒక్కరికి వాడికి ఆర్థిక సహాయం కానీ, ఏదైనా కాలేజీ ఫీజుకు సంబంధించి కానీ, హాస్టల్ సంబంధించి కానీ ఏ సహాయం చేసేదానికైనా రెడ్డి సంఘం ముందు ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్షులు శ్రీ గారికి, అదేవిధంగా 2వ పట్టణ శాఖ అధ్యక్షులు మణి శ్రీనివాసరెడ్డి గారికి, 1వ పట్టణ శాఖ ఉపాధ్యక్షులు ఎర్రమాక కృష్ణారెడ్డి గారికి, రూరల్ ఉపాధ్యక్షులు లోక కృష్ణారెడ్డి గారికి, 2వ పట్టణ శాఖ సహా కార్యదర్శిగా ఉన్నటువంటి డి కిషోర్ రెడ్డి గారికి, ఆత్మీయ రెడ్డి బంధువులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఒక మంచి ఆశయంతో 2018వ సంవత్సరంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడింది. రాజపోషకులుగా, సమాజ సేవకులుగా, ప్రజా డాక్టర్లుగా సేవలు అందించడంతో పాటు ప్రజానికానికి ఎప్పుడు అందుబాటులో ఉండేటటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి సార్ కానీ, రోహిణి మేడం కానీ ఈ సంస్థకి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి రాజపోషకులుగా ఉంటూ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తూ విలువైనటువంటి సర్వీస్ని అందించేటటువంటి మొట్టమొదటి కార్యక్రమం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా. 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి, చాలా అందరికీ ముఖ్యంగా రెడ్డీస్లో కూడా చాలా పేదవాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలన్న తలంపుతోనే వెంటనే మనం చేద్దామని చెప్పి నిరాటంకంగా ప్రతి నెలలో 3వ ఆదివారం పలసరుకులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏదైనా సరే హెల్త్ పరంగా ఏదైనా ఉన్నా కూడా మనం కానీ కొద్దిగా తెలియజేసిన వెంటనే వాళ్ళు చూడడం అనేది వాళ్ళ యొక్క శుభ్రతత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇదే కాకుండా ఏం చెప్తున్నారంటే, పెద్దలు కూడా గున్నం సేవా ట్రస్ట్ కానీ, మనకి ఇంద్రసేనప్పలు కానీ, మనకి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్, విద్య అనేది చాలా ముఖ్యమైనది. ఎవరైతే ఎడ్యుకేషన్లో కూడా ఎలా అంటే ప్యూర్ మెరిట్ ఉండాలి. ఇప్పుడు మనం సహాయం చేయాల్సింది ప్యూర్ మెరిట్, లేదా పూర్తిగా లేకుండా ఏదైనా ఫీజులు కట్టుకోకూడదు. అటువంటి వాళ్ళని
ఐడెంటిఫై చేసి మనం చేద్దామని చెప్పి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మిగతా కార్యక్రమాలు కూడా డాక్టర్ల యొక్క సహకారంతో, పెద్దల యొక్క సహకారంతో జరుగుతూ ఉంది. ఇది అందరి కార్యక్రమం. అందరూ కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా మనందరం ఒకటే, మనం ఒకరికొకరు ఐక్యంగా ఉండాలని కోసం ఏర్పడింది మాత్రమే సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం. అందరూ కూడా దీనికి చేయూతనివ్వాలని, లబ్ధిదారులు కూడా మీరందరూ వీచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేసుకుంటూ అందరి తరఫున డాక్టర్ గారికి, డాక్టర్ అమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గూడూరు పట్టణము మరియు పక్కన ఉన్న 5 మండలాలు కలిపి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడినప్పటి నుంచి గత 3 సంవత్సరాల కాలం నుంచి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద వాళ్ళ జనార్దన్ రెడ్డి గారు, రోహిణి గారి దాతృత్వంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ రాబోయే టైంలో కూడా ఖచ్చితంగా ఒక 2-3 ప్రోగ్రామ్స్ చేసేదానికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు అందరూ కలిసి ఐక్యంగా కలిసి అందరూ దీన్ని ముందుకు తీసుకుపోయారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుందని, ఈ ప్రక్రియలో భాగంగా గూడూరు నియోజకవర్గ పరిధిలో 7,000కు పైగా సభ్యత్వాలు ఇప్పటికే నమోదయ్యాయని గూడూరు మండల ఆర్వో విశ్వనాథం తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు సమావేశమై సభ్యత్వ నమోదు కార్యక్రమంపై విశ్లేషించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు నమోదైన సభ్యత్వాలను జిల్లా కమిటీకి పంపడం జరుగుతుందని, అక్కడ వాటిని పరిశీలించిన అనంతరం క్రియాశీలక సభ్యులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన ప్రజల నుండి వస్తుందని తెలియజేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటూ ఉండడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ, బీజేపీ నాయకులు దయాకర్, సురేష్ బాబు, ప్రభాకర్, శ్రీనయ్య, బాలమణి, బిందురెడ్డి, శ్రీనివాసులు, సురేష్, డి శ్రీనివాసులు, శివ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంస్థాగత ఎన్నికల్లో భాగంగా తిరుపతి నుంచి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మా మిత్రుడు విశ్వనాథ్ గారు ఇక్కడ ఎన్నికల అధికారిగా గూడూరు టౌన్కి ఎన్నికల అధికారిగా రావడం జరిగింది. వచ్చి గూడూరులో ఎన్ని సభ్యత్వాలు అయినాయి, ఎన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయి, ఎంతమంది పార్టీలు పనిచేశారు, వాళ్ళు ఎవరెవరు ఎంతెంత సభ్యత్వాలు చేశారని చెప్పి ఆయన క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ గూడూరు టౌన్ మండల ఎన్నికకి అర్హత వచ్చిందా లేదా అని ఆయన వెరిఫై చేసి మండల ఎన్నికైతే అర్హత వచ్చిందని చెప్పి ఆయన నిర్ధారణ చేయడం జరిగింది. అదేవిధంగా గూడూరులో గతం కంటే కూడా అత్యధిక సభ్యత్వం చేసినందుకు బాలన్న, దయాకర్లు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని గూడూరులో చాలా అత్యధిక సభ్యత్వం నమోదు చేశారు. ఉమ్మడి ప్రభుత్వంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి మోడీ నాయకత్వంలో, అమిత్ షా నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందుతూ ఉంది. మేము కూడా సామాన్య కార్యకర్తగా బీజేపీలో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఉత్సాహంతో ఇంకా కొంత సభ్యత్వాలు, ఇంకా క్రియాశీల సభ్యత్వాలు, అన్ని శక్తి కేంద్రాలు, అన్ని గూడూరు నియోజకవర్గం మొత్తం కూడా అన్ని శక్తి కేంద్రాలు, అన్ని బూత్ కమిటీలు కూడా తొందరలోనే పూర్తి చేస్తామని కూడా తెలియజేయడం. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కొంత సభ్యత్వము, 6 సంవత్సరాల క్రితం పూర్తి సభ్యత్వం చేసే ప్రక్రియ మొదలుపెడుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం భారతదేశంలో ఉన్న అందరు బీజేపీ నాయకులు సానుభూతి పరులుగా బీజేపీ సభ్యత్వం చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. సంస్థాగతంలో భాగంగా ఈరోజు గూడూరు టౌన్కి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 7,800 పైచిలకు సభ్యత్వాలు చేశారు. ఈ సభ్యత్వాలన్నీ పరిశీలించి ఇందులో ఎంతమంది క్రియాశీల సభ్యత్వం అర్హతవుతుందో వాళ్ళని పరిశీలించి ఆ డేటాని జిల్లా పార్టీకి పంపించి దాని తర్వాత మండల కమిటీలు, బూత్ కమిటీ ఎలక్షన్ జరుగుతుంది. ఇది ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి భారతీయ జనతా పార్టీ సాధారణ చేసుకున్న ప్రక్రియ. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని మెచ్చి చాలామంది మోడీ గారి అభిమానులు కావచ్చు, ఇతరితర అభివృద్ధి కార్యక్రమాలు చాలామంది మెచ్చి భారతీయ జనతా పార్టీకి స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలు చేస్తున్నారు. పార్టీ క్యాడర్లో కూడా చాలా ఉత్సాహం పెరిగింది. ఎవరైతే తెలుగుదేశం, జనసేనకి సంబంధం లేని వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళు మెజారిటీ కార్యకర్తలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. ఈరోజు మన గూడూరు అర్బన్ మండలం క్రియాశీలక సభ్యత్వ సమావేశం ఏర్పడడం జరుగుతుంది. ఈ సమావేశానికి మాకు ముఖ్య అతిథిగా నాటపండి విశ్వనాథ్ గారు, ఆయన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి, ప్లస్ గూడూరు అర్బన్ మండల ఇన్ఛార్జి ఆర్ఓ గారు నియమింపబడ్డాడు. కాబట్టి అదేవిధంగా రాష్ట్ర
కార్యవర్గ సభ్యులు పరమా కోటేశ్వరరావు గారు రావడం జరిగింది. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే మన గూడూరులో ఎంతమంది ఎన్ని సభ్యత్వాలు చేశారు, ఎంతమందికి క్రియాశీలక సభ్యత్వాలు వస్తాయి అనే సబ్జెక్టు మీద ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు తక్కువ కాలంలో అంటే ఒక సంవత్సరం అప్పుడు ఒక యువ నాయకుడు మన దయాకరు మన పార్టీలోకి రావడం జరిగింది. పార్టీలోకి వచ్చిన కాంచి ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా బాగా చేయడం జరిగింది. ఆయన ఒక్కడే గూడూరులో 1825 సభ్యత్వాలు చేశాడు. ఆయనకు ఒకసారి అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మన బిందురెడ్డి కూడా 1205 ఆమె చేసింది. నేను కూడా 1230, 20, 31 దాకా నేను చేశాను. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక పట్టుదలగా, ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్కరి చేత సభ్యత్వాలు చేయించడం జరిగింది. మొత్తం టోటల్గా 33 మంది చేత మేము ఇంచుమించు 100 పైన చేసి ఒక 4-5 50 సభ్యత్వాలు చేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే మనం ఎందుకు చేయాలా, మన పరిస్థితి ఏంది కావాల్సింది మన దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం మన ప్రధానమంత్రి మనకు దొరకటం మన దేశ ప్రజలకి మనకు చాలా అదృష్టం. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామమూర్తి నాయుడు మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని తెలుగుదేశం పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షుడు పులిమి సీనయ్య వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామమూర్తి నాయుడుకు తెలుగుదేశం పార్టీ నాయకులు నివాళులర్పించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రామమూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ రామమూర్తి నాయుడు క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా అందరి మన్ననలు పొందాలని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాసిం శివకుమార్ గారి ఆదేశాల ప్రకారం క్యాంప్ కార్యాలయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు నారా రామమూర్తి గారు మరణం పార్టీకి చాలా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. నిన్నటి దినాన మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడైనటువంటి శ్రీ నారా రామమూర్తి నాయుడు గారు చనిపోవడం నిజంగా చాలా విచారకరం. ఆయన తెలుగుదేశం పార్టీలో చురుకుగా ఉన్న సమయంలో వాళ్ళ అన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన నియోజకవర్గంలో చంద్రగిరి, కుప్పం నియోజకవర్గాల్లో అన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటూ 94 నుంచి 99 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా గెలిచి సేవలు అందించడం జరిగింది. మరి తర్వాత ఆయన ఇతర అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండి కుటుంబంతోనే ఇంటి వద్ద ఉండడం, నిన్న ఆయన తుది శ్వాస వినడం చాలా విచారకరం. మరి ఆ ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆదేశానుసారం మా అధ్యక్షులు పులిమి శ్రీనివాస్ గారి సూచనల మేరకు పార్టీ కార్యాలయంలో మా జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి స్వయాన తమ్ముడైనటువంటి శ్రీ రామమూర్తి నాయుడు గారు అనారోగ్య కారణాల వల్ల నిన్న చనిపోవడం జరిగింది. రామమూర్తి నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఒక సీనియర్ నాయకుడిగా ఉంటూ 94-99 సంవత్సరం కాలంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నటువంటి గొప్ప నాయకుడు. ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందడం పార్టీని చాలా కలిచివేసింది. ఆ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఆత్మశాంతిని వాళ్ళకి కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం నందు గౌరవ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు డాక్టర్ శ్రీ
పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు శ్రీ పులిమి శ్రీనివాసులు గారి ఆధ్వర్యాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సోదరులు చంద్రగిరి నియోజకవర్గానికి 1994-99 మధ్యలో శాసనసభ్యులుగా పనిచేసిన మాజీ శాసనసభ్యులు శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ నిన్నటి దినమున 12 గంటలకి ఆయన జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు చేస్తున్న సేవా కార్యక్రమాలకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సంఘం డైరీ మాధవరెడ్డి దాతృత్వంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. దాతల సహకారంతో జన విజ్ఞాన వేదిక ప్రతి నెల 3వ ఆదివారం ఎంపిక చేసిన దివ్యాంగులకు కూరగాయలు మరియు గుడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో దివ్యాంగులకు కూరగాయలు మరియు గుడ్లు అందజేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ప్రజల్లో మూఢనమ్మకాలను పోగొట్టేందుకు ప్రయత్నిస్తూ పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, అందుకు దాతలు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీబీ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, చెంచు నారాయణ, పురుషోత్తమరావు, గుర్రం విజయబాబు, సుమన్ రెడ్డి, ఇబ్రహీం, జానా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వారంలో నా స్నేహితుడు సంఘం డైరీలో ఉన్నటువంటి మాధవరెడ్డి గారు వీళ్ళందరికీ ఇవ్వాలని ఇచ్చినందుకు వారి కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వీరందరికీ ఒక మంచి కార్యక్రమం చేయాలని తమ్ముడు సుధీర్ మాకు సూచించిన తర్వాత ఇది మా తోచినంతగా మీకు చిన్న హెల్ప్ చేయాలని ఈ కార్యక్రమాన్ని మేము దాదాపు 1.5 సంవత్సరం నుంచి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం చేసేదానికి మాకు అడిగిన వెంటనే ఈ రిటైర్డ్ ఉద్యోగుల భవనాన్ని ఉచితంగా మాకు ఇస్తున్నటువంటి విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షులు భాషా గారికి, వారి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేదే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేయాలని అనుకొని ఈ కార్యక్రమాలు చేసే క్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా గర్భిణీ స్త్రీలందరికీ భోజనాల పంపిణీ కార్యక్రమం చేయడం మాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో, అంతకు మించి మా విభిన్న ప్రతిభావంతులైనటువంటి మా వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సహాయం చేయడం వల్ల మేమంటే సంతోషాన్ని పొందుతున్నాం. మా చేతనైనంత వరకు మీకు ఇంకా ఎక్కువ సహాయం చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని మీకు చేసే అవకాశం ఇచ్చిన తమ్ముడు సుధీర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్డి సంస్థలో గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను నేను. ఆ గౌరవాధ్యక్షుడిని మీకు ఇవ్వడం నిజంగా నేను గౌరవంగా భావిస్తూ ఇంకా మీకు మంచి చేసే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. అనేటువంటి దాంట్లో మేము ఈరోజు మీ ముందున్నాము. ప్రతి నెల కూడా మీరు ఇక్కడ మన పెన్షన్ ఆఫీస్కి రావడము, ఈ కూరగాయల పంపిణీ చేయడం జరుగుతున్నది. కానీ మీలో మనస్సులో మాత్రము మేము దివ్యాంగులము, మాకు బాగలేదు అనేటువంటిది దృఢ సంకల్పం అనేది పక్కన పెట్టేయాలి. ఇప్పుడే సార్ చెప్పారు, మనం ఏదైనా పని కొంచెం కష్టపడి పని చేసినట్లయితే ముందుకు పోగలము. ఒక పని చేయాలంటే కొంచెం ముందుకు కొంచెం పని చేసుకున్నట్లయితే ముందుకు పోతూ ఉంటాం. అదేవిధంగా మీరు కూడా మేమేం చేయలేమని చెప్పి కూర్చోకుండా కొంచెం మనస్సులో నుంచి దాన్ని ఆ పక్కన పెట్టేసి దృఢ సంకల్పం కావాలా. మనసులో ఏదైనా కూడా ఒక పనిని మనం చేయగలమనేటువంటిది రావాలా. దాన్ని మీరు మనసులో తలుచుకొని ఏదైనా కార్యక్రమాన్ని చిన్నగా చేసుకుంటూ రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంఘం పాలు మాధవరెడ్డి గారు మీకు అందరికీ ఈ స్పాన్సర్ చేస్తున్నారు. వారికి జన విజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ దివ్యాంగులు అని అంటున్నారు, ఇంకొక పదం వికలాంగులు అంటున్నారు. మీరు దివ్యాంగులు, వికలాంగులు అనేది అది శారీరకంగా మాత్రమే, మానసికంగా కాదు. ఎంతోమంది కాళ్ళు లేని వాళ్ళు, పూర్తిగా చేతులు లేని వాళ్ళు, చాలా ఉన్న స్థాయికి పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకున్న బలహీనత ఏదో కొంత నడవలేకపోతున్నామనో, ఇలాంటి చేసలేదనో దాన్ని పక్కన పెట్టేసి మీరు సమాజంలో నేను ఏ పనైనా చేయగలను, నేను నిలబడగలను, నేను కొంత ఎర్న్ చేయగలననే మనస్తత్వాన్ని ఏర్పరచుకొని ముందుకు పోవాలి. అప్పుడే మీరు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఏబీవీపీ నాయకుని కథను ఆధారంగా చేసుకుని సినిమాలు నిర్మించడం శుభ పరిణామమని ఏబీవీపీ నాయకుడు మనోజ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక సినిమా థియేటర్లో జితేందర్ రెడ్డి సినిమా ప్రదర్శన సందర్భంగా జితేందర్ రెడ్డి చిత్రపటానికి ఏబీవీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈరోజు గూడూరు పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏబీవీపీ ముద్దుబిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి జితేంద్ర అన్న గారి టైగర్ జితేంద్ర అన్న గారి సినిమాను జితేంద్ర రెడ్డి సినిమాను ఈరోజు గూడూరులో ప్రదర్శిస్తున్నాము. ఎందుకంటే విద్యార్థుల్లో దేశభక్తిని నింపాలి. ఈరోజు దేశం కోసం చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఏబీవీపీ నుంచి టైగర్ జితేంద్ర అన్న గారి అనేక మంది ఈరోజు ఏబీవీపీ నాయకులు దేశం కోసం చనిపోయారు. మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థుల్లో దేశభక్తిని నింపాలి. ఈరోజు విద్యార్థులు దేశం కోసం పనిచేయాలి. ఈ దేశం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్క విద్యార్థి యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క జితేందర్ రెడ్డి గారి సినిమాని ప్రదర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా జితేందర్ రెడ్డి గారు ఏబీవీపీలో పనిచేస్తూ ఈ యొక్క దేశం కోసం పనిచేస్తూ ఈ యొక్క దేశం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పి నక్సలైట్ చేతుల్లో చనిపోయినటువంటి వ్యక్తి జితేందర్ రెడ్డి గారు. దాదాపు నక్సలైట్లు 72 బుల్లెట్లు ఆయన శరీరంలో దింపితే కూడా భయపడకుండా ప్రాణాలను వదిలేస్తాననే కేర్ కూడా లేకుండా ఈ దేశం కోసం చనిపోతున్నాను, ఈ దేశం కోసం నేను చనిపోతున్నాను, నాలాంటి జితేందర్ రెడ్డి చాలామంది వస్తారు ఈ దేశం కోసం అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి జితేందర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకెళ్ళాలి, ఈ దేశం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ జితేందర్ రెడ్డి సినిమాను ఏబీపీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈరోజు గూడూరులో ఒక పండుగ వాతావరణంలో జాతీయవాద మా ఏబీవీపీ నాయకుడు రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించిన స్వయం సేవక విద్యార్థి పరిషత్ తెలంగాణ నాయకుడు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మా జితేంద్ర అన్న సినిమాని ఈరోజు గూడూరు గ్రూప్ ఆఫ్ థియేటర్స్లో ప్రదర్శించడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ దేశం కోసం ఇద్దరే ఇప్పటివరకు ప్రాణాలు అర్పించారు. ఒకటి ఇండియన్ ఆర్మీ, ఇంకొకటి స్టూడెంట్ ఆర్మీ. మేమందరం కూడా సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం, ఈ యొక్క జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించే స్టూడెంట్ మీకు ఎక్కడ దొరుకుతాడు అంటే ఏబీవీపీ యొక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్లో దొరుకుతారు. మేము ఇందాకే స్లోగన్ ఇచ్చినట్టుగా కదిలొచ్చే మా తరాన్ని కమ్యూనిస్టులు ఆపలేరు, ఊరికొచ్చే ఈ తరాన్ని ఉగ్రవాదులు ఆపలేరు, నడిచొచ్చే మా తరాన్ని నక్సలైట్లు ఆపలేరు. ఇలా నక్సలైట్ల చేతులు శరీరంలో 72 బుల్లెట్లు దించుకొని ఈ యొక్క జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి మా జితేంద్ర అన్న సినిమాని గూడూరులో ఉన్నటువంటి విద్యార్థులందరూ యువతరం అందరూ చూడాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి సందర్భంగా ఈరోజు గూడూరులోని విద్యార్థులు, అమ్మాయిలు, అబ్బాయిలు, కాలేజీ స్టూడెంట్స్, మహిళా మూర్తులు, తల్లిదండ్రులు వచ్చి ఈ యొక్క సినిమాను చూడడం చాలా ఆనందదాయకం. ఈ మా యొక్క సినిమా ప్రదర్శించడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే జాతీయవాదం పెరగాలి, విద్యార్థులలో దేశభక్తిని పెరగాలి, 3 రంగుల జెండా చూస్తే శరీరం ఉప్పొంగిపోవాలి. అటువంటి నినాదాలతో విద్యార్థుల యువతరం అంతా కూడా ఈ యొక్క దేశం కోసం పనిచేయాలని చెప్పేసి కూడా విద్యార్థి పరిషత్ పిలుపునిస్తుంది. ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉన్నటువంటి టీవీ సినిమాస్లో జితేందర్ రెడ్డి సినిమా ప్రదర్శించడం జరుగుతుంది. ఎందుకని మనం చూసుకున్నట్లయితే విద్యార్థుల్లో జాతీయ భావం నింపాలనే ఉద్దేశంతో విద్యార్థుల్ని ఒక సైనికులుగా తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఏబీవీపీ ఈరోజు జితేందర్ గారి సినిమా ప్రదర్శించడం జరుగుతుంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పుడు ఉన్నటువంటి యువతకు దేశం కోసం మనమందరం కూడా పనిచేయాలి, దేశ అభివృద్ధిలో మనం కూడా పాటుపడాలని చెప్పి ఏబీవీపీ పిలుపునిస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ జితేందర్ రెడ్డి అదేవిధంగా దేశం కోసం పనిచేసినటువంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా మేము తెలియజేస్తూ విద్యార్థులకు ఒకటే కోరుతున్నాం, మనం అందరం కూడా దేశభక్తిని నింపుకుంటూ దేశంలో మన వంతు పాత్ర మనం పోషించాలి, అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కూడా ముందు యువతకి అదేవిధంగా విద్యార్థులకు తెలియజేసుకుంటూ మాకు సహకరించినటువంటి థియేటర్ యాజమాన్యానికి అదేవిధంగా విద్యార్థులకు అదేవిధంగా కళాశాల పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటికే అనేక మంది పేద గిరిజనులు అర్హతలు కలిగి ఉన్నప్పటికీ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వి శంకర్ నాయక్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనులకు అనేక పథకాలు ఏర్పాటు చేసి ఉన్నప్పటికీ అవి వారికి చేరటం లేదని, ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి జిల్లాలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు మంజూరు చేయించి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. నా పేరు వడిత్య శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ ఎస్టీ కమిషన్ ప్రోగ్రాంలో భాగంగా కమిషన్ సభ్యుడిగా నెల్లూరు జిల్లా పర్యటనకు రావడం జరిగింది. మరి ఉదయం నుంచి ఇవాళ సిఐడికి సంబంధించినటువంటి జిల్లా అధికారుల యొక్క ఆధ్వర్యంలో ఎస్టీ ఎస్సీలకు సంబంధించి
మరి ఉన్నటువంటి యాక్ట్ పైన, మరి వారికి ఉన్నటువంటి హక్కులపైన, మరి సంక్షేమ కార్యక్రమాలపైన ఇవాళ జిల్లా స్థాయి సిఐడి అధికారులు ఒక సదస్సుని కూడా, ఒక వన్ డే వర్క్షాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వర్క్షాప్ కూడా నేను యాజ్ ఏ మెంబర్గా అక్కడ గెస్ట్గా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అధికారుల యొక్క సమక్షంలో ఆ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయడమే కాకుండా ప్రజలని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు అదేవిధంగా చంద్రశేఖరపురం, మరి అక్కడ ఉన్నటువంటి ఈఎంఆర్ఎస్ స్కూల్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపుగా 500 మంది మరి గిరిజన పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉన్నారు. మరి అక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నట్టు ఇవాళ ప్రజల ద్వారా, ప్రజా సంఘాల ద్వారా, అధికారుల ద్వారా కమిషన్ సభ్యుడిగా మా దృష్టికి రావడం జరిగింది. అందుకనే ప్రత్యక్షంగా మరి ఇవాళ విద్యార్థుల్ని కలవాలి, వారి సమస్యల్ని తెలుసుకోవాలి, వాటి పరిష్కారానికి మరి అధికారుల ద్వారా ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టాలని కూడా వచ్చాం. మరి ఇప్పుడే ఆ కార్యక్రమం కూడా వెళ్ళి ఆ విద్యార్థులతో ప్రత్యక్షంగా కలిసి పరిష్కరించడానికి మా ప్రయత్నం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగా దీనితో పాటు అనేక రకాల సమస్యలు కూడా ఇవాళ మా దృష్టికి రావడం జరిగింది ఈ జిల్లాకు సంబంధించి. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ జిల్లాలో యానాది ప్రజానికం, వేలాది మంది ప్రజలు ఉన్నారు, వేలాది కుటుంబాలు ఈ జిల్లాలో ఉన్నాయి. యానాదులే కాకుండా ఎరుకులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. మరి వారికి ఇప్పటికి కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేకపోవడం నిజంగా ఇది ఒక రకంగా చాలా బాధని, ఆవేదనని కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ స్కీమ్ ఇవ్వాలన్నా కంపల్సరీగా ఆ వ్యక్తికి, ఆ కుటుంబాలకి ఆధార్ కార్డు అనేది, రేషన్ కార్డు అనేది కంపల్సరీగా మర్చెంట్ షుడ్ అనేది ఉంటేనే వాళ్ళకి ఏ పథకం అని వస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఈ జిల్లాలో ఇంకా వేలాది మందికి, ఇంకా వందలాది కుటుంబాలకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేకపోవడం, ఓటర్ ఐడి లేకపోవడం, లేకపోతే పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా అర్హత ఉండి కూడా ఆ ప్రజలకి మరి సంక్షేమ కార్యక్రమాలు చేరువ అవ్వడంలో ఈ కారణాల చేత జాప్యం జరుగుతూ ఉందనేది ఇవాళ ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి మా దృష్టికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి చేసిన సేవల గురించి గుర్తు తెచ్చుకుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్కే అజీజ్, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నగర మున్సిపల్ వైస్ చైర్మన్ రూప్ కుమార్ యాదవ్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు నిన్న చనిపోయారు. ఆయన 1952 16 నవంబర్ జన్మించారు. 72 సంవత్సరాలు. 1994లో చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాడేదుడుగా రాజకీయాల్లో చంద్రగిరిలో ఎంతో కీలక పాత్ర వహించారు. వారికి 2 పిల్లలు. ఒకరు రోహిత్, ఈరోజు సినీ ఫీల్డ్లో హీరోగా ఉన్నారు. నారాయణ రామ్మూర్తి గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈరోజు మంత్రి పొంగూరు నారాయణ గారి క్యాంపు కార్యాలయంలో నారా రామ్మూర్తి గారు మన ముఖ్యమంత్రి గారి యొక్క సోదరులు, ఆయన మరణం అందరికీ చాలా బాధ కలిగిస్తుంది. ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి ఆయన ఆత్మశాంతి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబానికి కానీ,
మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నమస్కారం. నారా రామ్మూర్తి నాయుడు గారి మరణం పార్టీకి ఒక తీరం లోటని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కొద్ది రోజులు కొంతకాలం ఆయన చంద్రబాబుకి ఎంతో అండగా ఉండి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన అకాల మరణాన్ని చిత్తిస్తూ వారి కుటుంబానికి ఆ దేవుడు ఆత్మధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గారికి ఈరోజు నెల్లూరు నగరంలోని రాష్ట్ర పురపాలక శాఖ మార్చులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి క్యాంపు కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. కష్టకాలంలో విద్యార్థి దశ నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారికి అన్ని రకాలుగా వెన్నంటి ఉండి క్షేత్రస్థాయిలో అన్ని రకాల పనులకి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పనిచేసినటువంటి రామ్మూర్తి నాయుడు గారి మరణం అందరికీ కూడా బాధ కలిగిస్తూ ఉంది. మరి ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీరామకృష్ణ గీతా మందిరంలో నూతన విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం వేద పండితుల ఆధ్వర్యంలో నూతన విగ్రహాలకు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు దేవస్థానంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠ ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ మహాలక్ష్మియట తోడరమ్మ సతురాల సోపాన పాడరమ్మ పూపానే సోపానే సాయంధౌ పృష్ణిరక్రమేధసనాం దేవీం రోభవన్నస్యం గావదాం ఒకేసారి పోసాను తీసావా ఎక్కడ హోమ్ తానుధంతు మాయాగ్రే దదబ్రువన్ ఫోటో కదా ఆశ్వపూర్వం యజ్ఞవదై దేవీ స్వస్తిరస్సునార్శ్వే మరీచీనాం పదమిష్టం దివేన సహ విద్యదేయనాయ ప్రజాపరిష్యరణి గర్భేణం దహతాం పాఠ్యాం భూమిర్దిశస్ఫోత్వాం నాన్యః పందా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజం తదేవ సర్వాణి రూపావయః యత్పరసంయదయతా తేన దేవా అయజం తాయిరేతారణ్యా దేవాయజ్ఞం దంబానా అభద్రం పురుషం గ్రీష్మయుజ్మశరద్ధవిః అస్రవాద సభూమిం విశ్వాతోచాయామం చ మూర్ధః పాదో సమృతామృతత్వశేషానః మహీయతే సోం బసో భవనయోర్గమనయోర్ ఊర్ధ్వం జిఘాతో భేషజన్న శన్నో అస్త్విపదే స్వస్తిరస్ రహమన్నాదో భూయాసం శ్రీభూ విష్ణవే నమ శ్రీభూ సమేత వేణుగోపాల స్వామినే నమ తాంబూల సమర్పయామి సర్వాధికస్య భవంతే సర్వః
स्वागतं ददामि मनोभिमत्तामानव सुधर्मायं मातरं हस्तयोः अर्घ्यं समर्पयामि धर्माणि धारयन् उत्प्रेक्षवामि गोपालस्वामिनः पादयोः नमश्चालिस्तदा योगमस्तुते परम्परं देवं कंसजानूरमर्दनं देवकी బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక జనార్దన్ రెడ్డి మరియు డాక్టర్ రోహిణి అందిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకమని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రజేంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఇవి వాటి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.